అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురూ చేసుకుందామా? ముందుగా అయితే హెడ్లైన్స్. గోదావరి గట్టున పవన్ కళ్యాణ్ సారు ఫైరు, గమ్మునైండు మంత్రి దుర్గేష్ సారు. సీతక్కిస్తుంది కాస్ట్లీ గిఫ్ట్లు, ఆడోళ్ళ కోసమే సఖీ నివాస్ హాస్టలు. భూపాలపల్లిలా కోడి రచ్చ, కూలర్ ముందు కుర్చీ వేసుకున్న కోడి పెట్ట. బాలీవుడ్ రణవీర్ కు పడ్డది తాళము, దీపికమ్మ 8 గంటలతోని సినిమాలకు దూరము. సిరిసిల్ల మందుబాబుల లెటర్ రచ్చ, ధరలు పెంచకుండ్రి సారు అనుకుంటా కలెక్టర్కు లేక. ఒకప్పుడు మన ఊర్లల్లా ఆడపిల్లలు ఇంట్లో ఏ చిన్న ఖర్చున్నా రూపాయి కావాలన్నా పెన్మిట్ కోసమో ఏరేటోళ్ళ కోసమో చేతులు చాచి అడిగేటోళ్ళు. మీదికెంచి నౌకరీలు చేద్దామని హైదరాబాద్ సిటీకి వస్తే ఉండనీకి మంచి హాస్టల్ దొరుకుతుందా, భద్రత ఉంటుందా అని నానా తిప్పలు పడేటోళ్ళు. మన తెలంగాణలో ఇప్పుడు కథ నెక్స్ట్ లెవెల్కి పోయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క కలిసి ఆడబిడ్డలను ఏకంగా సంపద సృష్టించే తోపుల లెక్క మార్సనీకి గట్టి స్కెచ్చే చేసిళ్ళు. మరి అవేందో ఒక్క పారి చూసేద్దాం పాండ్రి. మొదటి ముచ్చట ఏందంటే, హైదరాబాద్లోనే మోస్ట్ కాస్ట్లీ ఏరియా అయిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లా పైసా ఖర్చు లేకుండా సర్కార్ నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సఖీ నివాస్, అట్లనే సఖీ కేంద్రంను సీతక్క రిబ్బన్ కట్ చేసి మరీ ఓపెన్ చేసింది. ఈడ 150 మంది దాకా కొలువు చేసే ఆడోళ్లకు పక్కా సెక్యూరిటీ తోటి వసతి కల్పిస్తాండ్రు. అంతటితో నాగకుండా చిన్న పిల్లగాండ్లున్న తల్లులు నౌకరీలకు పోతాంటే పిల్లను చూసుకునేటందుకు కష్టం కాదా? గందుకే ఆ చిన్న పిల్లగాండ్లతోని వచ్చే తల్లుల కోసం కూడా ఇక్కడే బస చేసేటట్టు స్పెషల్ సౌలతులు సుతం ఏర్పాటు చేసిండ్రు. గిది కదా మన ఆడబిడ్డలకు కావాల్సిన అసలైన భరోసా. 2.5 లక్షలు కాదు, ఇక 10 లక్షల వడ్డీ లేని లోన్లు ఇస్తారట. ఇక రెండో ముచ్చటింటే మైండ్ బ్లాక్ అవుతుంది. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల లిమిట్ను ఏకంగా 5 లక్షలకెంచి 10 లక్షల రూపాయల దాకా పెంచేసిండ్రట. ఈక నుంచి ఊరి ఆడోళ్ళు ఇంట్లో కూరగాయలు అమ్ముకునేటందుకు పరిమితం కాదుల్లో, ఆళ్లే సొంతంగా రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్లు పెట్టి నలుగురికి నౌకర్లు ఇచ్చే స్థాయికి తీసుకుపోతానమనుకుంటే సీతక్క చెప్పే. ఇంటి ఖర్చులు భరించడమే కాదు, పిల్లగాండ్ల చదువుల బాధ్యత చూసుకుంటా పెన్మిటికి పైసలు అప్పు ఇచ్చే రేంజ్కు మన ఆడబిడ్డలు ఎదుగుతారన్నట్టు. ఇంట్లో ఆడపిల్ల ఆదాయం పెరిగితేనే కుటుంబం బలపడుతుంది. గప్పుడే మన రాష్ట్రం సంపన్నమవుతుందని సీతక్క కిరాక్ ముచ్చట చెప్పింది. ఇక అసలైన పండుగ ముచ్చట ఇక్కడుంది. ఆడోళ్ల సంఘాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఈ బుధవారం నాడే మన మదిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా స్టార్ట్ చేస్తారట. ఎండలు గిట్లా మండిపోతా అంటే ఆ ఎండను కూడా పైసలుగా మార్చే తెలివి మన ఆడోళ్లకు ఇచ్చిండ్రన్నట్టు. గంతేకాదు, వచ్చే జూన్ 5 తారీఖు నాడు మన సీఎం రేవంత్ రెడ్డి సారు స్పెషల్గా మహిళా సంఘాలకే ఆర్టీసీ బస్సులను కూడా అందజేస్తారట. అంటే రేపు పొద్దుగాల రోడ్డు మీద పోయే బస్సులకు ఓనర్లు కూడా మన ఊరి ఆడబిడ్డలే. గిదెక్కడి మాస్ ప్లానింగ్ అబ్బా రేవంత్ అన్న. ఇక ఈ సంతోషంలా కొందరు ఓర్వలేక సోషల్ మీడియాలల్లా బయట విమర్శలు చేస్తుండ్రు కదా. వాళ్లకు మన సీతక్క మైక్ ముందే సింహం లెక్క గర్జించి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేసింది. ఆడోళ్ళు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతుండ్రు కానీ గుర్తుపెట్టుకోండ్రి, మహిళల శక్తి ముందు మీ విమర్శలు అస్సలు నిల్వై. మహిళల అభ్యున్నతిని ఓర్చుకోలేని విపక్షాలకు రాబోయే రోజుల్లో మన ఆడబిడ్డలే తగిన బుద్ధి చెప్తారు అనుకుంటా వార్నింగ్ ఇచ్చింది. మన పక్కింటి ఏపీలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చేసిన పబ్లిక్ పంచాయతీ ముచ్చట తీసుకొని అయితే వచ్చిన. మన డిప్యూటీ సీఎం సారు
రాజమండ్రిలా అడుగు పెట్టిండో లేదో అటు అధికారులు ఇటు మంత్రులు వాళ్ళ గుండెలల్లా రైలు పరిగెడతానాయి. వచ్చే ఏడాది గోదావరి పురస్కారాలు అయితే ఉన్నాయి కదా, అందుకని పనులన్నీ ఎట్లున్నాయని చూడనీకి సారు మండు టెండల్నే గోదావరి గట్టుకైతే పరిగెత్తిండు. పుష్కర్ ఘాట్కేంచి కోటి లింగాల రేవు దాకా బోటెక్కి మరీ చెకింగ్ చేసిండు. ఇక అక్కడ సీన్ చూసి పవన్ సార్కు మంటలేసిందట. సార్కు కోపం వస్తే ఎట్లుంటుందో ఎరికేనా? ఓసారి చూడండి మరి. బోట్లో పోతుంటే పక్కనే జనసేన పార్టీ లీడరు, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సార్ సుతముండు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల గురించి దుర్గేష్ సార్ ఏదో పేపర్ లెక్కలు చెప్పబోతే పవన్ కళ్యాణ్ సార్ గట్టిగా క్లాస్ వీకిందట. దుర్గేష్, నువ్వు ఇక్కడ మంత్రివి కదా, ఈ లొల్లంతా నీకు ముందే తెలియాలి కదా, అంత నువ్వే చూసుకోవాలి కదా, నా దాకా ఎందుకు వచ్చింది అని సొంత మంత్రిని కూడా చూడకుండా మొహం మీద కడిగి పారేసిండులా సారు. గట్లనే అక్కడ ఉన్న కలెక్టర్ కీర్తి మేడంను, మున్సిపల్ కమిషనర్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేసిండట. నాకు కాగితాల మీద లెక్కలద్దు, గ్రౌండ్ లెవెల్లో పని కనిపించాలని సినిమా స్టైల్ గరమైండు సారు. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. నో, నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్. ఎంతసేపు మీరు కులాల గురించి వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అసలు పవన్ సార్కు అంత కోపం ఎందుకు వచ్చిందంటే, వెంకట్ నగరం దగ్గర ఒక పెద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ ఫ్యాక్టరీ ఉందట. ఆ కంపెనీ వాళ్ళు కంపుగొట్టే కెమికల్ మురికి నీళ్లను, వ్యర్థాలను పైప్ లైన్ల ద్వారా డైరెక్ట్ గా తెచ్చి పవిత్రమైన గోదావరి నదులు కలుపుతుర్రట. దాన్ని కండ్లారా చూసిన పవన్ కళ్యాణ్ సార్ కంగుదిండు. మనకు బతుకునిచ్చే నదులను గిట్ల చంపుతారా, పుణ్య స్నానాలు చేద్దామని వచ్చే భక్తులు ఈ మురికి నీళ్ళలో స్నానాలు చెయ్యన్న అని ఊగిపోయిండుల సారు. వెంటనే ఆ మురికి నీళ్ళ శాంపిల్స్ ను బాటిళ్లలో బట్టి ల్యాబ్కు పంపిర్రు అని అధికారులను కూడా ఉరికిచ్చిండు. ఫ్యాక్టరీ నడిపేటోడు ఎంతటి తోపైనా సరే నీళ్లు శుద్ధి చేయకుండా నదిలో ఈడితే ఫ్యాక్టరీలకు తాళాలు ఏపిత్తని గట్టి వార్నింగ్ ఇచ్చిపోయింది సారు. కాదు సార్, నేను అనేది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, ద క్వశ్చన్ వోంట్ బి అడ్రస్ టు ఎనీబడి ఎల్స్. ఇట్ విల్ బి కన్సర్న్ ఓన్లీ టు ఎన్వైరన్మెంట్ మినిస్టర్, నాట్ టు అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో, నాట్ అవర్ చీఫ్ ఆల్సో. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, have you done your job? Either you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత ఉండకూడదని మీకు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగక్కడ కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. It is not about pending in court. You have to apply to the court in the most with a fervor and commitment. Then you should brought it to us, no? You should tell them, మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఈ లొల్లంతా చూసి పవన్ కళ్యాణ్ సారు సప్పుడేక పోలే. 6 నెలల టైం ఇచ్చిండు. 6 నెలల లోపట్ల గిట్ట గోదావరి నది కాలుష్యం మొత్తం బంద్ కావాలి, నాకు రిజల్ట్ కనబడాలని ఆఫీసర్లకు అల్టిమేటం జారీ చేసిండు. నదులను కాపాడుతందుకు స్పెషల్ ఒక టాస్క్ ఫోర్స్ టీం కూడా పెడుతున్నారు, డిక్లేర్ చేసినట్ట గాన్నే. అంటే మన సార్ సినిమాలైనా పాలిటిక్స్ లైనా గబ్బర్ సింగ్ లెక్కనే దుమ్ము లేపుతుండన్నట్టు. మరి సొంత మంత్రి కందుల దుర్గేష్ సార్ మీద పవన్ సార్ సీరియస్ అవుడు, పేపర్ మిల్లు మురికి మీద గరం అవుడు చూస్తే సార్ ఫైర్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుండల్లా. ఇక కరెక్ట్ పనులు కాకపోతే ఎవరికో మూడినట్టే పో మరి. అరే, ఈ లోకంలో ఎవ్వరి బాధలు వాళ్ళకున్నాయని అనుకుంటే మన తెలంగాణలోండే మద్యం ప్రియుల బాధలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో అసలు అర్థమే కాదబ్బా. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక లెటర్ కిరాక్ ట్రెండ్ అవుతుంది. అది ఎవరో లవర్కి రాసిన ప్రేమలేఖ అనుకునేరు. మందుబాబులు ఏకంగా జిల్లా కలెక్టర్కు రాసిన బాధ తప్త హృదయం లేక. అసలు ఆ లెటర్లో ఏముందో చూస్తే చిన్నగా పరేషన్ గారు. మరి అలా అసలు ఎందుకు ఆ లెటర్ రాసిల్లో ఒక్కసారి అయితే పారి మరి ఆ లేఖలకి.
రాష్ట్రంలో జూన్ 2 తర్వాత లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉందట అని ఒక వార్త గల్లీలల్లా గట్టిగా చక్కర్లు కొడుతాంది. గీ ముచ్చటిన మన సిరిసిల్ల మందుబాబుల గుండెలాగిపోయినంత పని అయిపోయింది. దాంతోటి వాళ్ళంతా కలిసి గ్రూప్ మీటింగ్ పెట్టుకొని మద్యం ధరలు పెంచకండి సారు అనుకుంటా కలెక్టర్ సార్కు అప్లికేషన్ పెట్టుకుండ్రు. ఆ లేఖలో ఏమని రాసిండ్రో ఎరికేనా? సారు, ఆల్రెడీ మన పక్క రాష్ట్రాల కంటే మన టీజీలనే మద్యం ధరలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రూపాయి కూడబెట్టి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చే పైసలన్నీ ఇందుకే పోతాయి. ఇంకా ధరలు పెంచితే ఆ భారాన్ని మా గుండెలు మా జేబులు అస్సలు మోయలేవు సారు. దయచేసి మా మీద కరుణ చూపిండ్రి, ధరలు పెంచకుండ్రి అని లెటర్లా బాధ అంతా చెప్పుకుండ్రు. అబ్బబ్బబ్బబ్బా, ఏం టైమింగ్ అబ్బా! దేశంలో దేని మీద గొడవలు జరిగినా పట్టించుకొని వీళ్ళు కోటర్ బాటిల్ ధర పెరుగుతుందనగానే ఏకంగా కలెక్టర్ ఆఫీస్ దాకా పోయిండ్రు. సర్కార్కు మేమే పెద్ద ఆదాయ వనరులం అన్నట్టు పక్కా హక్కులతోటే లెటర్ రాసిండ్రు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అవుతుంది. మందుబాబుల ఐక్యత వర్ధిల్లాలి అనుకుంటా నెటిజన్లు సుతం కామెంట్లు పెట్టబట్టే. ఊరోళ్ళంతా ఈ లేఖను చూసి ఇసొంటి ఐడియాలు వీళ్ళకి ఎట్లా తయారబాయ్ అని నవ్వుకుంటాన్రు. చూసిన రానుల్లా మందుబాబుల తిప్పలు ఎట్లున్నాయో. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరూ పండగ చేసుకుంటా అంటే వీళ్ళు మాత్రం రేట్ల పండుగ ఎక్కడైతుందో అని టెన్షన్ పడతాండ్రు. మరి కలెక్టర్ సార్కు రాసిన ఈ కిరాక్ లెటర్ మస్తు వైరల్ అవుతుంది. ఆయన పెట్రోల్ రేట్లు అమాంతం పెరుగుతాయి. వాటి మీద ఎవ్వరు లెటర్ రాయరు గాని గీ మందు రేట్లు పెంచకముందే పెంచకుండ్రి సారు అని లెటర్ రాసే. ఏం ప్రీతిరాబాయ్ మందంటే. అరే, ఈ రోహిణి కార్తె ఎండలు చూస్తే మనుషులకే కాదు ఊర్లలుండే మూగ జీవాలకు సుతం పానం పోయే తత్తర పడుతుంది. ఎండకు ఏనుబోతు సైతం గిలగిలలాడుతుంది అని అంటారు కానీ పశుపక్షాదులు సుతం గావరబట్టే. ఇప్పుడు ఒక గమ్మత్తు ముచ్చట తీసుకొని అయితే వచ్చిన. అది గమ్మత్తో ఆ కోడి బాధను మీరే ఆటెనక అర్థం చేసుకోండి కానీ. సెలవు మరి, ఎంటర్ టు కూలర్. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక కోడి పెట్టిన కిరాక్ సీన్ చూస్తే ఎండదేవుడు సుతం షాక్ అవుతాడు కావచ్చులా. నేను గింత పెద్ద తప్పు చేస్తున్నాను లెంపలేసుకుంటాడు కావచ్చు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె అనే ఊళ్ళే మన పెంచాల లింగయ్య అనే ఇల్లుంది. పాపం ఎండలు మండిపోతున్నాయని లింగయ్య అట్లా ఇంట్లో కూలర్ ఆన్ చేసుకుని హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుండు. ఈయన కూర్చుండు కానీ గాలంతా కోడి తీసుకొని ఆయన గాలి పోకుండా అడ్డం కూర్చుందట. అంటే ఇక గదే టైంలో వాళ్ళ ఇంట్లో వేరేగా ఒక కోడి పెట్టకు ఏమొచ్చిందో ఏమో కానీ మనుషులకేనా ఏం దెండలు, మాకు రెక్కలు కాలుతలేవా, గుడ్లు ఉడికిపోతలేవా అనుకుందో ఏం పాడో. ఇక డైరెక్ట్గా వచ్చి కూలర్ ముందే కాలేసుకొని కూర్చుంది. పాప మా లింగయ్యకు గాలు రాలే ఏం రాలే. చూడుర్రి కోడి ఎంత నిమ్మలంగా కూర్చుంది. మళ్ళీ దాన్ని కింద ఇడిచిపెడితే సుతం కూలర్ దిక్కే పోయింది కానీ ఇంకో దిక్కైతే పోలేదు కోడి. అబ్బబ్బబ్బబ్బా, ఏం రాజసం ఏం రాజసం. కూలర్కేం చేస్తున్న చల్లటి గాలికి ఆ కోడి పెట్ట కండ్లు మూసుకొని గాలిని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది కదా. మనుషులే ఎండలకు విలవిల్లాడుతుంటే ఈ కోడి మాత్రం కూలర్ ముందుకెంచి అస్సలు కదులుతలేదు మెదులుతలేదు. లింగయ్య అన్న తోలిన సుతం కదలలే. ఇక నడు, నా గాలి నా ఇష్టం, దమ్ముంటే నన్ను పట్టుకో అన్నట్టే గదే ప్లేస్లో సెటిల్ అయిపోయింది కోడి. గిది చూసిన లక్ష్మారెడ్డిపల్లె గ్రామస్తులంతా ముక్కు నిలేసుకోవటే. సూర్యుడు, ఓ సూర్యుడు, ఎంతమంది పని చేస్తున్నావయ్యా, మీదికెంచు నువ్వు కింద ఈ పెట్టెలు మమ్మల్ని ఇట్లా తగులుకున్నారేందిరా అని బీరిపోవట్టే. ఊర్లల్లా ఇదొక పెద్ద హాట్ టాపిక్ అయిందులాగా. ఇప్పుడు జనాలంతా గుంపులుగా వచ్చి ఆ కోడి తెలియడం చూసి సంబరపడుతుర్రట. ఎంతైనా మూగజీవాలకు సుత పానం ఉంటుంది కదా మరి. అందుకే ఊరి జనాలు నవ్వుకుంటుర్రు. అరే రోజులు ఎట్లొచ్చినాయిరా బాయ్, ఇక రేపటికెంచి కోళ్ళ ఫారాలల్లా కోళ్ళకు కూడా స్పెషల్గా కూలర్లు ఏసీలు పెట్టనేమో అని ఎటకారంగా ఓ నవ్వు నవ్విపోతుర్రట వాళ్ళింటికెంచి. అయినా చూసిర్రలా కాలం ఎట్లా మారిపోయింది. కోడి కూలర్ ముందు కూసుంటేనే గింత నవ్వుకుంటున్నాం. రేపు పొద్దుగాల ఈ కోడి బిర్యానీ గిన్నెలకు పోయేటప్పుడు నన్ను ఐస్ ముక్కులలో వేసి వండుర్రి, లేకుంటే రాను అని అడిగినా అడుగుతుంది కావచ్చు. మరి కూలర్ గాలిని ఎంజాయ్ చేస్తున్న ఈ భూపాలపల్లి కోడి స్మార్ట్నెస్ మీద ఇంకా ఏం మాట్లాడినా తక్కువే కదనుల్లా. మరి కోడా మజాకా. ఈ రోజులలా రూపాయి దొరికితేనే జేబులేసుకునే కాలంగిది. అసొంటిది లక్షలు దొరికితే ఊకుంటారా? ఎంబడే జేబులేసుకొని ఏం తెలియనట్టు, మాకేం తెలియదు, మమ్మల్ని ఎవ్వరు చూడలేదు అన్నట్టు ఆ దిక్కు ఈ దిక్కు చూస్తారు. చూసి సప్పుడే ఇంకా జేబులేసుకుంటారు.
అది 10 అయినా మంచిదే 100 అయినా మంచిదే. కానీ నిజాయితీగా ఉండేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? రూపాయి నిజాయితీ లేదు లగి నడుమ. కానీ గీ అన్నం చూస్తే గింత మంచి మనసు ఎట్లొచ్చింది నీకు, దండాలయ్య సామి అని అనాలనిపిస్తుంది. మన ఖతర్నాక్లా ఎప్పుడు వేసే కౌంటర్లు కామెడీ పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు మన హైదరాబాద్ జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలీ బాయ్కి లేచి నిలబడి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటారా? గీసొంటి రోజులల్లా నాడి రోడ్డు మీద 2 లక్షల రూపాయలు నోట్ల కట్టలుగా దొరికితే ఎవ్వరైనా సరే ఏం చేస్తారు? చుట్టుపక్కల ఎవ్వరు లేరని చూసి గప్చుప్గా జేబులో వేసుకొని జంప్ అవుతారు. కానీ మన వలీబాయ్ ఏం చేసిండో తెలిస్తే మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇంతకీ ముచ్చటేందంటే, ప్రశాంత్ అనే ఒక ఆయన ఫార్మసీ కంపెనీకి సంబంధించిన ఒక 5 లక్షల రూపాయల క్యాష్ను బ్యాంకులో డిపాజిట్ చేద్దామని బ్యాగ్లో పెట్టుకొని పోతాడట. అయితే హడావుడిలా పాపం ఆయనకు తెలియకుండానే ఆ బ్యాగ్లకించి 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు రోడ్డు మీద పడిపోయినాయి. బ్యాంకుకు పోయినాక చూసుకుంటే ప్రశాంత్కు ఫ్యూజ్ లౌట్ అయినాయంట. చేతులు కాళ్ళు వణికిపోయినాయి పాపం చూడంగానే. ఇక నా బతుకు ఆగమైంది, గిన్ని పైసలు ఎట్లా కట్టాలని ఏడ్చుకుంటూ కూసున్నాడు. కానీ గదే రోడ్డు మీద మన జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలీ ఆర్డర్ డెలివరీ ఇద్దామని బైక్ మీద పోతాంటే ఆయనకు గీ 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు కంటపడ్డాయి. మన వలీబాయ్ చదివింది ఎంతో తెలుసా? ఉత్త 4వ తరగతే. బతుకుదెరువు కోసం పెళ్ళాం పిల్లలను జాకనేకి ఎండనక వాననక జెప్టోల డెలివరీ బాయ్గా చేసుకుంటా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు. చదివింది తక్కువే కావచ్చు, కానీ ఆయన సంస్కారం నిజాయితీ ముందు పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు కూడా వేస్టే. ఆ పైసలు చూడంగానే వలీబాయ్ మనసు అస్సలు చలించనే లేదు. గివి ఎవరు కష్టపడి సంపాదించిన పైసలో పాపం వాళ్ళు ఎంత ఏడుస్తుండ్రో అనుకొని ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా డైరెక్ట్గా నాగోల్ పోలీస్ స్టేషన్కు పోయి ఆ 2 లక్షలను పోలీసులకు అప్పచెప్పిండు మన వలి అన్న. రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జెప్టో చేసే వలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది. ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. చదువుకుంది 4వ తరగతి అయినా చాలా నిజాయితీగా వలి అనే వ్యక్తి జప్తు చేస్తూ ఈ పైసలు దొరికిన పైసలు పొజిషన్ తీసుకొచ్చినందుకు అతన్ని మా తరపున అభినందిస్తున్నాం. ఇక మన నాగోల్ సిఐ సారు పోలీసులు వలీబాయ్ నిజాయితీని చూసి మురిసిపోయిండ్రు. వెంటనే బాధితుడు ప్రశాంత్ను స్టేషన్కి విలిపించి వలీబాయ్ చేతుల మీదుగానే ఆ 2 లక్షల రూపాయలను ఇప్పించిండ్రు. పైసలు దొరికిన ఆనందంలా ప్రశాంత్ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి. చదివింది 4వ తరగతే అయినా సమాజానికి ఇంత పెద్ద నీతి నేర్పించినందుకు మన నాగోల్ పోలీసులు వలీబాయ్ని ఘనంగా సన్మానించి సిఐ సారు స్పెషల్గా రివార్డు కూడా అందించిండ్రు. చూసిండ్రా, పైసలు ఉన్నోడు కాదు, మంచి మనసున్నోడే నిజమైన కోటీశ్వరుడని మన వలీబాయ్ నిరూపించిండు. నిజంగా యు ఆర్ గ్రేట్ వలీబాయ్. నీ నిజాయితీకి మన ఖతర్నాక్ తరపున మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్. అవును కానీ మన ఊర్లల్లో పంచాయతీలు పొలం గట్ల కాడ గొడవలు చూసినాం కానీ ముంబైలా మన బాలీవుడ్ పెద్ద మనుషుల లొల్లి ఎప్పుడైనా చూసిండ్రా? ఇక ఈరోజు మన ముచ్చట ఏందంటే, గా ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టే పెద్ద హీరో రణవీర్ సింగ్ సార్కు మన ముంబై ఇండస్ట్రీ పెద్ద మనుషులు గట్టిగా తాళమేసిర్రు. ఇక నాడు నువ్వు మా సినిమాలల్లో కాడ చేసిన కాడికి జాలు కానీ అని ఇండస్ట్రీకెంచి మెడల్ పట్టి గెంటేసినంత పని చేసిర్రు. అయ్యో గంత పెద్ద తప్పు ఏం చేసిండు పాపం మా హీరో అని అనుకుంటాన్రా? చూడాలి మరి. గీ రణవీర్ సార్ ఉన్నాడు చూసిర్రా, నోట్ల సర్దికాయ పెట్టుకున్నట్టు ఎప్పుడు ఎగురుతూనే ఉంటాడు. గట్లనే ఎగిరి ఎగిరి ఫర్హాన్ అఖ్తర్ అనే పెద్ద డైరెక్టర్కు డాన్ 3 సినిమా ఏత్తా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. ఇక నిర్మాతలు కూడా మనోడు దుమ్ము లేపుతాడు, మొన్న దురందర్ల గత్తర్ లేపిండు, బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిండని గల్లీలలో పెద్ద పెద్ద సెట్లేసి కోట్లు ఖర్చు పెట్టి అంతా రెడీ చేసిర్రు. కానీ మనోడు ఏం చేసిండు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా కరెక్ట్ 3 దినాల ముందట అడ్డం తిరిగిండు. ఇక ఈ కథ నాకు నచ్చలేదు, నేను రానుపో అని జంప్ అయిండట. అవరదాకా అత్త అంత రెడీ చేయరని చెప్పి గప్పుడు రాను బొంబాయికి రాను అన్నట్టు పాటలు పాడితే అల్లుకుంటారా? వాళ్ళు వేసేదాళ్ళు వేసి ఊకుర్రు. ఈ హీరో చేసిన పనికి ఆ ప్రొడ్యూసర్లకు 45 కోట్ల రూపాయలు నటం వచ్చిందట.
గిదెక్కడ న్యాయం గిదెక్కడ పంచాయతీ అని వాళ్ళు లబోదిబం అనుకుంటా ఇండస్ట్రీ యూనియన్కి పోతే వాళ్ళు రణ్వీర్కు నోటీసులు పంపిర్రట. ఇక మనోడు బాలీవుడ్ కదా, ఆ నోటీసులు క్యారీ చేయలేదు. దాంతో పెద్ద మనుషులకు మంటలేసి ఇక బందీ అయ్యి నీతోటి ఎవడు పని చేయొద్దని ఇండస్ట్రీకి బ్యాన్ చేసి పంపించిరట. ఎవ్వరు కూడా ఇక ఈసారితో పనే చేయొద్దట. చూసిర్రా, ఎక్కువ ఎగిరితే గిట్లే ఉంటుంది. అయినా దురందరి హీట్లుండేమో అనుకోబట్టే కొందరు. అరే ఇది ఒక్కటే అయితే కథ వేరే ఉండేది. మొగన్కి అక్కడ తాళం పడితే గిటైన పెండ్లం మన గ్లోబల్ స్టార్ దీపికమ్మ కథ ఇంకో తీరుంది. ఆమె తల్లైంది కదా, అందుకని షూటింగ్ సెట్కి వస్తే నేను ఉత్త 8 గంటలే పని చేస్తా, 9వ గంట కొట్టిందంటే కారు ఎక్కి ఇంటికి పోతాను కండిషన్ పెట్టింది నడిమిట్లా. కూలీలే పొద్దుగాల వచ్చి సాయంత్రం దాకా కట్టపడతారు. కానీ బాలీవుడ్లో రాత్రింబోళ్ళు షూటింగ్లు అలవాటు కదా. దాంతో మన టాలీవుడ్ డైరెక్టర్లు అమ్మో గీ 8 గంటల మన వల్ల కాదు తల్లి అని చేతులు ఎత్తేసి ఇర్రట. అందుకే మన రెబల్ స్టార్ ప్రభాసు సందీప్ రెడ్డి వాంగ కాంబినేషన్లో వచ్చే స్పిరిట్ సినిమాకించి దీపికమ్మని తీసేసి ఆ యానిమల్ పాప తృప్తి దిమ్మిని పెట్టుకుర్రు. నోరు తిరుగుతలేదు అనుకోర్రి. అంతేకాదు మొన్న కల్కి సినిమా పార్ట్ 1లా సుమతిగా కడుపు పట్టుకొని ఏడిపించింది కదా, ఇప్పుడు ఆ కల్కి 2లో కూడా ఈమె ఉండట్లేదట. ఈ 8 గంటల ముచ్చట వడక ఆ సినిమాను కూడా వదిలేసుకుందట మన చిన్నమ్మ. ఇద్దరికిద్దరు సినిమాలకించి భలే బయటకు పోతుర్రులా. చూసిర్రా దోస్తులు, ఇక పెన్మిటేమో కోట్లు నష్టం తెచ్చి బ్యాన్ అయ్యిండు. ఇక ఇల్లాలేమో గంటల లెక్కలు చూసి ఉన్న పెద్ద సినిమాలు పోగొట్టుకుంటుంది. ఇద్దరు జాతకాలు గట్ల కుదిరినట్టున్నాయి. వాళ్ళ గినడిమిట్లా ఏమైందో ఏమో ఇళ్లకు. ఇక ఈ రణ్వీర్ సార్ ఆటిట్యూడు, దీపికమ్మ 8 గంటలు రూల్ చేయబట్టి ఇద్దరికిద్దరు గిట్ల అయిపోయాయి. మరి రాను సినిమా పంచాయతీ క్లియర్ చేసుకొని మళ్ళా ముందటి లెక్క సినిమాలు చేస్తారో గిట్లే ఉంటారో చూడాలి మరి దీప్ రణ్వీర్లు. ₹1,00,000 ఉంటే వాళ్ళకియాలే వీళ్ళకియాలే. పుకెట్లు ఇస్తారా ఏంది? మిత్తికి దింపుతారు. మిత్తికి దింపుకుంటా మంది పానాలు ఆగం చేస్తారు. అయినా ఎవరన్నా తీసుకోని అన్నారా ఏంది? తీసుకునేటోళ్ళు ఉంటేనే కదా ఇచ్చేది అని అనుకుంటాన్రా. మిత్తికి ఇస్తాన్రు మంచిది, కానీ మిత్తి ఎంత తీసుకుంటాన్రు, ఎంత % తీసుకుంటాన్రు? అప్పు కట్టలేక ఒక్కొక్కరు చచ్చిపోతారు. గందికే గీ పోలీసోళ్ళు మంచి పని చేసిర్రు. మరేందది అని అనుకుంటాలా? ముందుగాల సిరిసిల్ల మందుబాబులు రేట్లు పెంచగండ్రి సారు అని కలెక్టర్కు లెటర్ రాస్తే నవ్వుకున్నాం. కానీ గీ ముచ్చట్ల అదే రాజన్న సిరిసిల్ల జిల్లాల గరీబోళ్లను పీల్చుకు తినే వడ్డీ వ్యాపారుల మీద పోలీసులు వేసిన స్కెచ్ చూస్తే అబ్బా పోలీసులకు గట్టిగా సప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అత్యవసరమని పైసలు అడిగితే రూపాయికి ₹2, ₹3 అనుకుంటా ఎంత వడ్డీ పడితే గంత కొన్నంత వడ్డీలు వసూలు చేసుకుంటా జనాన్ని సావగొట్టే డైలీ ఫైనాన్స్ గాళ్ళ మీద మన జిల్లా ఎస్పీ మహేష్ బిగితేసారు ఉక్కుపాదం మోపిండ్రు. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 జాగలల్లా ఒక్కటే పారి తుఫాన్ లెక్క సోదలు చాలు చేసిండ్రు. ఆపరేషన్ చిన్నగా మెల్లగా చెయ్యరు, ఏదో 2 కానిస్టేబుల్ పోయి చెక్ చేసినట్టు చెయ్యరు. ఎస్పీ సారు ఆదేశాలతోటి ఏకంగా 3 DSPలు, 6 CIలు, 10 మంది SIలు రంగంలోకి దిగిండ్రట. మొత్తం 14 ప్రత్యేక పోలీస్ బృందాలుగా విడిపోయి సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోటి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మిత్తిలకు తిప్పటోళ్ళ ఇండ్లు, ఆఫీసుల మీద పడతారు. పోలీసు బండ్లు సైరన్లు వేసుకుంటూ ఉరుకుతాంటే గీ మిత్తిలకు తిప్పటోళ్ళ ప్యాంట్లు దడిచిపోయినంత పనైందట. ఇంట్లున్న లాకర్లు, అల్మరాలు అన్ని ఎతికి లైసెన్స్ లేకుండా నడిపే డైలీ ఫైనాన్స్ కాగితాలు, అక్రమ నగదు లావాదేవీలు, జనం దగ్గర సంతకాలు పెట్టించుకున్న ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులను పోలీసులు పట్టుకపోయిండ్రు. ఓ మిత్తిలకు తిప్పే జనాలు పైసలు అవసరం ఉన్నోళ్ళ బాధను ఆసరా చేసుకొని రెక్కల కట్టాన్ని దోచుకు తిందామనుకుంటే ఇక కుదరది. పత్రాలు లేకుండా, పర్మిషన్లు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వడ్డీలేసి వేధిస్తే గీసారి పోలీస్ స్టేషన్లల్లా అడ్డీతోటి సహా అసలు కూడా సరిపోతుందని మన ఎస్పీ సారు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు. జనాలను పీడించే ప్రతి ఒక్కటి తాట తీత్తా అని పోలీసులు గ్రౌండ్లో దుమ్ము లేపబట్టే నిజంగా గరీబోళ్ల రక్తం దాగే గీసొంటి ఫైనాన్స్ దొంగల మీద సిరిసిల్ల పోలీసులు చేసిన గీ సర్జికల్ స్ట్రైకు మంచి ముచ్చట కదా. యు ఆర్ గ్రేట్ సిరిసిల్ల పోలీస్ అని జై కొడతాన్రు ముచ్చటెరికైన జనాలు. ఇక నువ్వులా గివి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ ఖతర్నాక్ ముచ్చట్లతోని మళ్ళీ మీ ముంగటికి వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.